ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు ఏ పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియో పూర్తి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అక్షయ తృతీయ తిథిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి ఇంటికి కొన్ని వస్తువులు తీసుకొని రావచ్చు. అంతేకాదు కొన్ని సాధారణ నివారణలు కూడా చేయవచ్చు. కొన్ని పరిహారాలను చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్మకం. ఈరోజు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే మార్గాల గురించి తెలుసుకుందాము. అక్షయ తృతీయ పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ బుధవారం ఏప్రిల్ 30న జరుపుకుంటున్నాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ అంటే ఎప్పటికీ నాశనం కానిది. అందుకే ఈ రోజున స్వయం సిద్ధ ముహూర్తం లేదా దోషాలు లేని రోజు అని కూడా పిలుస్తారు. ఈ రోజున చేసే ఏదైనా శుభకార్యం ఫలితాలు చాలా కాలం పాటు ఉంటాయని హిందువులకు నమ్మకం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అక్షయ తృతీయ తిథి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేందుకు కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతేకాదు కొన్ని పరిహారాలను కూడా పాటించడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఇంట్లో లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలంటే మంత్రజపం. సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః అని జపించాలి. రెండవది పరిశుభ్రత. లక్ష్మీదేవి శుభ్రమైన ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు కనుక ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మూడవది స్వస్తిక్. ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. నాలుగవది దీపం. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది. ఐదవది గోమతి చక్రం. అక్షయ తృతీయ రోజున 11 గోమతి చక్రాలను పసుపు రంగు వస్త్రంలో పెట్టి గట్టిగా కట్టి వాటిని భద్రపరచడం వల్ల సంపద పెరుగుతుంది. అక్షయ తృతీయకు ముందు ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి. జ్యోతిష్య ప్రకారం అక్షయ తృతీయకు ఒక రోజు ముందే ఇంటికి చీపురు తెచ్చుకొని పూజ సమయంలో చీపురును ఉంచుకోండి. హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. పూజలో చీపురుని ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, ఇంటికి శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయకు ఒక రోజు ముందు ఇత్తడి పాత్రను ఇంటికి తీసుకురండి. ఇత్తడిని విష్ణువు, బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున మీరు ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తే అది జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది, ఆర్థిక లాభాలను కూడా తెస్తుంది. అక్షయ తృతీయకు ఒక రోజు ముందు వెండి నాణెం లేదా వెండి పాత్రను తీసుకురండి. జ్యోతిష శాస్త్రంలో వెండిని చంద్రుడు, శుక్రగ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పూజలో వెండి నాణేలు, పాత్రలు ఉపయోగించండి. లక్ష్మీదేవికి వెండి పాత్రలో బియ్యంతో చేసిన పాయసాన్ని నివేదనగా పెట్టండి. ఇదండి అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో మీ స్వంత నిర్ణయాలతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.